దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని ప్రసన్న అనుభవించారండి? ఇప్పుడు ఆరాధనలో ఒకసారి దేవాదేవుని గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ ప్రివిలేజ్ అండ్ వాట్ ఎన్ ఆనర్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి మనందరికీ. అంత గొప్ప దేవుని ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకిచ్చాడు. వాట్ ఎల్స్ డు వి నీడ్ మోర్ దాన్ దట్? ఆయన ఆరాధించే ఆ భాగ్యానికన్నా మన బ్రతుకులకి ఏం కావాలంటే, ఈ లోకంలో ఉండే ఘనత, పేరు చిటికలో మాయమైపోతాయి మనం చేసే తప్పులు, పాపాల వల్ల, పొరపాట్ల వల్ల. కానీ ఆయన ప్రసన్నత ఒక్కసారి మనం అనుభవిస్తే ఎప్పటికీ ఆయన విడిచిపెట్టలేదు. దాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి, సుష్మిత కర్మోజీ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబం అంతటికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వర్షిప్ టీమ్కి, మిరకల్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నేను నా వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నా గురించి నేను కొద్దిగా చెప్పాలి. బికాజ్ నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎప్పుడు మర్చిపోను. మరి నా చిన్నతనంలోనే దేవుని సేవలో నన్ను దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. కానీ నాకు ఆ సేవ మీద ఆశ పుట్టింది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు దేవుడిలోకి వచ్చి, దేవుడు నమ్ముకొని ఆయన సేవ పల్టూరు నుండి కాకినాడ అనే ఊరికి వచ్చి ఆయన సేవ ప్రారంభించారు. మా తాతయ్య గారు, నాన్నమ్మ గారు చేసిన సేవ, వాళ్ళు చూపించిన మార్గమే ఈరోజు మా తండ్రి గారికి కానీ, మా కుటుంబీకులకు కానీ, మా సంస్థకు కానీ, మా పరిచర్లకు కానీ ఒక మార్గం వాళ్ళు వేశారు. దాన్ని బట్టి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు రెడ్డి బిషప్ జ్యోతికుమార్ గారు, అలాగే మా అమ్మగారు డాక్టర్ శాంతి, వాళ్ళిద్దరూ నాకు కానీ, మా అక్కకు కానీ, మా సంఘానికి కానీ, మా కుటుంబం అంతటికీ వాళ్ళు చూపించిన మాదిరి, మమ్మల్ని పెంచిన విధానం, మమ్మల్ని దేవుని వాక్యంలోనే పెంచారు. ఆ విధంగానే మమ్మల్ని నడవాలని చెప్పారు. ఎప్పుడు మాకు ఈ ప్లేస్లో నువ్వు ఉండాలి, ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి, దేవుని సేవ చేయాలని ఎప్పుడు చెప్పాల. కానీ ప్రార్థన ద్వారా మాకు ఆ సేవాశక్తి మాలో కలిగించారు. వారు జీవించే జీవితం బట్టి వాళ్ళని చూసి ఉంటే మా నాన్నగారిలా అవ్వాలి లేదా మా అమ్మగారిలా అవ్వాలనే చిన్నప్పటి నుంచి ఒక ఆశ. అందరికీ ఎవరినూ చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది మా నాన్నగారిని చూసే. ఆయన అయినంత మ్యాన్, అట్లీస్ట్ హాఫ్ అ మ్యాన్ నేనైతే నాకు అది చాలు ప్రభు అని నేను అనుకుంటా. ఆ క్రీస్తు స్వారూప్యం ఆయనలో నాకు కనపడుతూ ఉంటుంది. ఆయన మాట్లాడే మాట తీరు కానీ, ఆయన చెప్పే బోధలు కానీ. ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఎ మ్యాన్ అట్లీస్ట్ హాఫ్ యాజ్ హిమ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ లైక్ క్రైస్ట్. క్రీస్తు స్వారూప్యంలో మనం మారడానికి ప్రతి ఒక్కరు మనం ప్రయత్నించాలి. నేను ప్రయత్నిస్తున్నట్టే. మనందరం కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. చాలామంది నేను క్రైస్తవుని అని చెప్పుకుంటారు, సంపూర్ణ క్రైస్తవుని అని చెప్పుకుంటారు. నోబడీ కెన్ బీ లైక్ క్రైస్ట్. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు క్రైస్తవుడు అంటారు. మనలో చాలామంది క్రైస్తవులు అని చెప్పుకున్న ఎవరో గురించి నేను కూడా పూర్తి క్రైస్తవుని కాదని నాకు అనిపిస్తూ ఉంటుంది. బికాస్ క్రీస్తుని పోలి జీవించడం అనేది మామూలు విషయం కాదండి. ఒక్క రోజులో మనం ఇల్లు కట్టలేం, ఒక్క రోజులో బంగ్లా కట్టలేం. ఇటుక పేరిస్తేనే అది పెద్ద బంగ్లాగా మారుతుంది. మన క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే. రోజు క్రీస్తుని పోలి మనం ప్రయాణం చేస్తా, క్రీస్తుని పోలి మన జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తే అట్ వన్ డే ఆయన రాకడ ఆలస్యమై ఒక్కరోజు వస్తే కనుక, ఒక్కరోజైనా క్రీస్తుని పోలి 24 గంటలు మనం జీవించగలిగితే మన జీవితం ధన్యమైపోతుందండి. హల్లెలూయా. అండ్ అద్భుతమైన ఆరాధన మార్నింగ్ సర్వీస్లో జరిగింది. దేవుడు బలంగా వాడుకున్నాడు. దానికే దేవాదేవునికి ఎన్నో వందనాలు. అండ్ ఆల్రెడీ మీలో చాలామంది ఆ వాక్యం వినేశారని నాకు తెలుసు. సో నేను కొత్త వాక్యంతో మీ ముందుకు వచ్చాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రేష్ఠ, మై వైఫ్. నా జీవితంలో ఒక గొప్ప బ్లెస్సింగ్ అండి తను. నేను ఎప్పుడు ఊహించలేదు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇన్ని వేల లక్షల మంది ముందు నిలబెట్టి నన్ను వాడుకుంటాను. నువ్వు ఊహించలే. నాకు తెలుసు నేను ఏ మాత్రం కాదు ప్రభువా, ఏ అర్హత లేని వాడిని, ఆమె నోబడి. కానీ ఇంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించావు ప్రభువా అని నేను దుఃఖపడిన రోజు లేదండి. ఆల్ బికాస్ ఆఫ్ శ్రేష్ఠ. థ్యాంక్ యూ. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యోహాను సువార్త 6 నిన్ను మల్టిప్లై చేసి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు మిగిలే అంత ఆశీర్వాదం నీ జీవితంలో కుమ్మరించబోతున్నానని ప్రభు చెప్తున్నాడండి. హల్లెలూయా.
ఇఫ్ యూ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, అట్టి ఆశీర్వాదం నీ జీవితంలో కావాలా, అట్టి కంపాషనేట్ హార్ట్ నీ జీవితంలో కావాలా, వాక్యాన్ని ఆ రెవల్యూషన్ నీ మైండ్కి ఓపెన్ అయ్యేలా నీకు కావాలంటే ఈరోజు నుంచో నాతో పాటు ఆరాధిస్తారా? ఎవరైనా మీ జీవితంలో ప్రభువు కావాలి, ఎవరైనా మీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, మీరు విరగకొట్టబడే పరిస్థితిలో ఉన్నారేమో, కానీ ఆ విరగకొట్టే పరిస్థితి నుండి ఆశీర్వాదం మీ జీవితంలోకి రావాలి, వేలాది మందికి ఆశీర్వాదకరంగా మీ జీవితంలో మారాలి అంటే ఒకసారి మీ కుడి చేయి పైకి ఎత్తారా? మీ గురించి నేను ప్రార్థిస్తాను. అడగండి ప్రభువుని, ప్రభువా నా జీవితాన్ని తాకునాయన ప్రభువా, నన్ను దర్శించినాయన ప్రభువా, నీ దర్శన భాగ్యాన్ని మాకు దయచేయనాయన ప్రభువా, నీ వాక్కు ద్వారా మాకు నేర్పించిన ప్రతి మాటని మా జీవితంలో మేము అప్లై చేసుకొని బ్రతికేలా మాకు సాయం చేయనాయన ప్రభువా, నీ కృప మాపై ఉంచినాయన ప్రభువా, మమ్మల్ని వేరొకరి దగ్గర చేయి చాపే స్థితి నుండి పెట్టే చేయిగా మా చేతిని ఆశీర్వదించిన ఆయన ప్రభువా, దీవెనకరంగా ఉండే చేయిగా మా చేతిని చేయను ఆయన ప్రభువా, మా జీవితాన్ని హిమమ్ముకుంటే తెల్లగా చేయను ఆయన ప్రభువా, మా హృదయాన్ని హిస్సోపుతో బాగా కడుగును ఆయన ప్రభువా, పరిశుద్ధాత్మ అనుభవం మాకు దయచేయను ఆయన ప్రభువా, నీ ప్రసన్నతను అనుభవించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను ఆయన ప్రభువా. నువ్వే సాయం చేయను ఆయన ప్రభువా. ఏమీ లేదు నాయన ప్రభువా, నా దగ్గర ఏ పాటి వాడినన్నా అయినా ప్రభువా, ఏ అర్హత లేదు నాయన ప్రభువా, కానీ నన్ను ఇంతగా హెచ్చిస్తున్నందుకు నీకే ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను నాయన ప్రభువా. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫాదర్. అందరూ కలిసి చెప్తామా? రెండు చేతులు ఆకాశం వైపు చాలు. నీ కృపే చాలు ప్రభువా. నీ కృప ఉంటే నేను ఏమీ లేదు. హల్లెలూయా. నీ కృపే చాలు. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా,
నా ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నీ కృప ఉంటే చాలు నాయనా ప్రభువా. ఏ పాటి వారా నాయనా ప్రభువా, ఏ అర్హత లేని మమ్మల్ని ఇంతగా దీవిస్తున్నందుకు నీకెన్నో వందనాలు నాయనా ప్రభువా. మాకు పిలుపునిచ్చిన దేవా నీకు వందనాలు నాయనా ప్రభువా. మా బ్రతుకుల్ని మార్చిన దేవా నీకు వందనాలు నాయనా ప్రభువా. మా హృదయాన్ని దర్శించిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయనా ప్రభువా. ఎందుకయ్యా మా పైన ఇంత ప్రేమయ్యా నీకు? మా కోసం, మా పాప క్షమాపణల కోసం శిలువ యాగం పొందిన దేవా, నీ వంటి వారు లేరు నాయనా ప్రభువా. నీలాంటి దేవుడి ఈ లోకంలోనే లేరు నాయనా ప్రభువా. మా బ్రతుకుల్ని మార్చే దేవుడు నాయనా ప్రభువా. ఈరోజు నీ ముందు ఇంతమంది నిలవబడి నిన్ను వేడుకుంటున్నాను నాయనా ప్రభువా. మా బ్రతుకుల్ని మార్చు నాయనా ప్రభువా. ఈ హృదయ వేదనలో, బాధలో, ఇరుకులో ఉన్న ఎంతోమంది బిడ్డల్ని నువ్వు దర్శించిన ఆయన ప్రభువా. ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించిన ఆయన ప్రభువా. అనారోగ్యంలో ఉన్న బిడ్డలకి స్వస్థతను కలిగించిన ఆయన ప్రభువా. ఇరుకుల ఇబ్బందులు ఉన్న బిడ్డలకి విజయాన్ని వాళ్ళపైన ఉంచమని అడుగుతున్నాను ఆయన ప్రభువా. ఎప్పుడు ఎన్నడూ ఓటములే చూస్తున్న బిడ్డలకి విజయం తప్ప వేరొకటి లేకుండా వాళ్ళ జీవితంలో చేయమని అడుగుతున్నాను నాయన ప్రభువా. నీ కృప, నీ ప్రేమ, నీ కరుణ, నీ వాత్సల్యత మా పైన ఉంచమని అడుగుతున్నాను నాయన ప్రభువా. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించు నాయన ప్రభువా. ఈ మందిరాన్ని ఎప్పుడూ నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ విడిచిపెట్టకుండా చేయి నాయన ప్రభువా. జీవితాల్ని మార్చే పరిచయం నాయన ప్రభువా. ఈ పరిచయని 100ంతలుగా, 1000ంతలుగా, 100ంతలుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రేమ, సమాధానం, ఐక్యత, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు కుమ్మరించమని, నీ కృప, నీ కటాక్షం మా పైన ఉంచమని, మేలు చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు ఒకసారి.